ఖచ్చితంగా నాకు తెలుసు అనేసి మాట్లాడుతూ ఉంటాడు మనిషి. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏందనేసి అంటే, ఈ లోక సంబంధమైనవి ప్రతి ఒక్కరూ తెలుసుకోగలుగుతున్నారు, కానీ ప్రతి ఒక్కరూ దృఢంగా తెలుసుకోగలుగుతున్నారు, కానీ దిట్టలుగా 100% మాకు తెలుసు అనేసి అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజున దేవుని వాక్యమును ఎంతమంది దృఢంగా తెలుసుకోగలుగుతున్నారు? దేవునికి స్తోత్రం. చదువు రాదా అంటే చదవచ్చు, కానీ దేవుని వాక్యం ఎంతవరకు నీకు తెలుసు? ప్రతి వారం గుడికి రావంటే గుడికి వస్తావు, చర్చికి వస్తావు, దేవుని వాక్యం నీకు ఎంతవరకు తెలుసు? ఎంతవరకు దృఢంగా నీకు తెలుసు? ఈ రోజున ఎవరైనా నిన్ను ఎదుటికి వచ్చి పలానా ప్రశ్న వేసినప్పుడు బైబిల్ గ్రంథముల నుండి దాని గురించి కనీసం చెప్పగలిగినంత సామర్థ్యమైన ఉందా? ఇది నాకు తెలుసు అయ్యా అని అనగలిగేంతైనా ఉందా సామర్థ్యం? దేవునికి స్తోత్రం. ఇది నాకు ఖచ్చితంగా తెలుసు అయ్యా, దృఢంగా నాకు తెలుసు అనేటటువంటి అంత ధీమా ఎవరికైనా ఉందా అంటే చెప్పలేము. 1% మంది ఉంటారేమో. ఈ రోజున మీ పిల్లల్ని అలా తయారు చేయండి, దృఢంగా దేవుని వాక్యము తెలుసుకునేటట్లుగా. మీరు అలా తయారవ్వండి, దేవుని వాక్యాన్ని దృఢంగా ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను అని ఆ విధంగా తీర్మానం తీసుకుందరు గాక.